వదినా, ఏం చేస్తున్నావు వదినా? రోజా అన్నీ నిల్చున్నవింది, వచ్చి కూర్చో. ఏం లేదు వదినా, నీకు ఒక ముచ్చట చెప్దామని వచ్చినా. నాకైతే అస్సలు నిద్ర పడతలేదు వదినా. ఎవరన్నా ఎవరి గురించన్నా నాకు చెప్తే వాళ్ళకి చెప్పేరాక నాకు అస్సలు నిద్ర పట్టదు వదినా. ఏమైంది? నేను సాయంత్రం మనం అందరం బయట కూర్చున్నాం కదా వదినా, గద్దల మీద. ఇప్పుడు లత నా దగ్గర గుసగుస చెప్తుంది, బయటనైతే పిల్లికి బిచ్చం కూడా వేయరు, మస్తు పిసినారోళ్ళు వీళ్ళు అని, అది ఇదని బాగా ఏదో చెడ్డగా తిడుతుంది వదినా. పోనీతి రోజా, దాని పాపం దానికే తాకుతుంది, దేవుడు అన్ని చూస్తాడు. అందుకే అంత దూరం నుండి ఇంత రాత్రి వచ్చిన వదిన మీకు చెప్దామని. ఇది చెప్పడానికి ఇంత రాత్రి వచ్చినావా రోజా? నాకు మస్తు పనున్నది, బట్టలన్నీ మడత పెట్టాలి, మా ఆయనకు వంట చేయాలి. సరే వదిన, వెళ్ళి వస్తా. సరే. ఏంటిది ఈ రాత్రి రోజు ఎందుకు వచ్చింది? ఏం లేదు, నేను సాయంత్రం నేను టీ తాగిన తర్వాత అట్లా బయట కాసేపు కూర్చున్నా కదా, ఆ ముచ్చట్లన్నీ ఇప్పుడు వచ్చి చెప్తాను. నిన్న అప్పుడే చెప్తే నేను మాట్లాడేదాన్ని కదా, అడిగేదాన్ని కదా. ఇట్లనే ఉంటారు ఈ తాకట్టు పెట్టే మోకాలు, నల్లికుట్ల మోకాలు కదా ఇవి. ఇట్లాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఏ ఆడవాళ్ళు కూడా అసలు ప్రశాంతంగా నిద్రనే ఊరు. రేపు పొద్దున లతోళ్ళ మొగుడు వాకింగ్ వస్తాడు కదా నాతోటి, అప్పుడు మాట్లాడుతుంది ఆయనతోటి. నీకెందుకు ఈ ఆడోళ్ళ ముచ్చట్లు ఏదో వచ్చి పెద్ద మాట్లాడుతున్నావు కదా, మాది మేము మాట్లాడుకుంటావు, నువ్వేం మాట్లాడడంత అవసరం లేదు. ఏదో వచ్చి పెద్ద ఏమన్నదని మాట్లాడుతున్నావా? అదేదో మీ అమ్మ మొన్న గన్నిగనం మాట్లాడింది, గన్నిగనం ఎప్పుడు తిడతా ఉంటే ఒక్కటన్నా మాట్లాడినావా? ఇట్లా లత ఇట్లా అనగానే ఏదో పెద్ద నేను అడుగుతానంటున్నావు. మా అమ్మ అంటే అంటది, నువ్వు కూడలే కాబట్టి అంటది, లతేవతే నిన్ను అనడానికి. అబ్బో, బాగానే తిప్పుతాను అని అనుకుంటా, బాగానే తిప్పుతాను అని అనుకుంటా.